ఫ్రెండ్స్, ఇప్పటికైనా మొదలు పెట్టండి. ఇప్పుడే మొదలు పెట్టండి. నిలబడిన చోట ఉన్న ఫలంగా మొదలుపెట్టు. నీ దగ్గర ఎంత ఉంటే దాంతోనే మొదలుపెట్టు. లోపాలు అందరిలో ఉంటాయి, కానీ నువ్వు స్టార్ట్ చేస్తే కదా తెలిసేది. నీకు ఎంత తెలిస్తే అంత దాంతోనే స్టార్ట్ చేయి. నీ లక్ష్యం వైపు అడుగులు వేయటం మొదలుపెట్టు. తప్పులు, లోపాలు అందరిలోనూ ఉంటాయి. అయితే ఏంటి, ముందు నువ్వు స్టార్ట్ చేయి. ఎంత చిన్నదైనా సరే స్టార్ట్ చేయి. ఇది నా అందరి మిత్రుల కోసం. ఎవరైతే ఏమవుతుందో ఏమో, చేయగలనో లేదో, సాధిస్తానో లేదో, అందరూ ఏమనుకుంటారో అని ప్రతిరోజు చేయాల్సింది చేయకుండా ముందే ఫలితాన్ని ఆశించే నా ఫ్రెండ్స్ అందరి కోసం ప్లీజ్ ఒక్క స్టెప్ వేయండి. యు ఆర్ ద విన్నర్. మంచి సంపన్న కుటుంబంలో పుట్టడం నీ చేతుల్లో లేదు. అదే మంచి సంస్కారంతో బతకడం నీ చేతుల్లో ఉంది. ధనవంతుడు సముద్రం లాంటివాడు, ఒక్కరి దాహం కూడా తీర్చలేడు. అదే గుణవంతుడు ఊరిలోని మంచినీటి బావి లాంటివాడు, అందరి దాహం తీరుస్తాడు. ఓడిపోతామని తెలిసినా గెలవడానికి చేసే ప్రయత్నంలోనే మన గెలుపు ఉంటుంది. ఎదుటి వాళ్ళు మనకు చనువు ఇచ్చారు కదా అని మన హద్దుల్లో మనం ఉండాలి. హద్దు మీరితే ఎప్పటికైనా ప్రమాదమే. కెరటాలు తీరం దాటేంత వరకు బాగానే ఉంటాయి. ఎప్పుడైతే తీరం దాటుతాయో విధ్వంసాన్ని సృష్టిస్తాయి. దీని నుంచి మనం చాలా తెలుసుకోవాలి. ఎప్పుడు మనం మన హద్దుల్లో ఉంటూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన జీవితాన్ని గడిపేద్దాం. మనం ఎప్పుడైనా గ్యాదరింగ్స్లో ఉన్నప్పుడు, నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడామనుకోండి, వీడు చీప్గా బిహేవ్ చేస్తున్నాడు అని అంటారు. అదే అస్సలు మాట్లాడలేదనుకోండి, ఓ వీడు యాటిట్యూడ్ చూపిస్తున్నారని అంటారు. అదే అలా కాకుండా మాట్లాడకుండా, ఎక్కువ మాట్లాడకుండా, తక్కువ మాట్లాడకుండా మన స్థాయిలోనే మనం ఉన్నాం అనుకోండి, వీడు ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడని అంటారు. మనం ఎలా ఉన్నా ఎదుటి వాళ్ళు ఏదో కామెంట్ చేస్తూనే ఉంటారు. యాక్చువల్గా మన వ్యక్తిత్వాన్ని నిర్దేశించడానికి వీళ్ళెవరు? మనకు తోచినట్టుగా మనం ఉందాం. మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేద్దాం. మన జీవితంలో ఎప్పుడైనా ఒక గోల్ని రీచ్ అవ్వాలంటే మనకి ఇష్టమైన పనే చేయాలి. ఎవరో చెప్పారు కదా అని ఏదో పనిలో చేరిపోయి మనకి ఇష్టం లేకపోయినా, మన మనస్సాక్షి ఒప్పుకోకపోయినా ఆ పని చేస్తూ పోతే మన కాలం గడిచిపోతుంది, కానీ మనం అనుకున్న గోల్ మనం రీచ్ అవ్వలేము. అందుకే ఎప్పుడు ఏ పని చేసినా ఇష్టంతో చేయాలి, మనకి ఇష్టమైన పనే చేయాలి. దీంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా మంచి వాళ్ళై ఉండాలి. మంచి వాళ్ళతో స్నేహం చేస్తేనే మనం అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలం. అందుకని ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ ఎప్పుడు బెస్ట్ హ్యాబిట్స్తో ఉండేలాగా మంచి వాళ్ళై ఉండేటట్టు చూసుకోండి.